హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో హౌ టు డ్రా ఫిబొనాచి లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ కీ ప్రైజ్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నేను ఆల్రెడీ అయితే హౌ టు డ్రా లెవెల్స్ ఫర్ ఇంట్రాడే అనేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అండ్ ఇది పార్ట్ 2. ఓకే, ఈ లెవెల్స్ ద్వారా మనం మార్కెట్ అనేది ఎటు మూవ్ అవుతుంది, ఎటు రావచ్చు అనేది మనం తెలుసుకోగలం అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఫిబొనాచి లెవెల్స్ ఏ విధంగా మనం డ్రా చేయాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీరు ఏ చార్ట్ అయినా ఓపెన్ చేసి ఈ లెవెల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా, సో ఎవ్రీథింగ్. ఓకే, స్టాక్స్ అయినా ఎవ్రీ చార్ట్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్యాంక్ నిఫ్టీ అయితే యాడ్ చేశాను చార్ట్ అనేది. సో బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసిన తర్వాత, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ట్రేడ్ చేసేది ఫర్ ఇంట్రాడే అనమాట. సో ఈరోజు కొని ఈరోజే అమ్మేస్తాం కాబట్టి, సో ఇంట్రాడేస్ కోసం ఈ విధంగా అయితే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్లో అయితే పెట్టండి. 15 మినిట్స్లో పెట్టిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ అనేది చూడండి, ట్రెండ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి డౌన్ ట్రెండ్. ఓకే, ఇక్కడ మనకి ఇంట్రాడే పర్పస్ కాబట్టి 15 మినిట్స్లో పెట్టిన తర్వాత మనకి మ్యాక్సిమం మార్కెట్ అనేది పడుతూ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఓకే, పైనుంచి అయితే మార్కెట్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి, సో మార్కెట్ అనేది మనకి పైనుంచి ఉంది కాబట్టి, డౌన్ ఫాలో అవుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ టూల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, పైనుంచి ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ నుంచి, ఓకే, ఈ స్వింగ్ అనేది ఈ స్వింగ్న హై నుంచి ఈ స్వింగ్ కింద ఉంది కదా, ఈ లో స్వింగ్ వరకు మనం ఈ విధంగా అయితే ప్లేస్ చేయాలి. ఈ విధంగా ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ అయితే ఈ విధంగా పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే ఈ హై నుంచి ఈ లో పాయింట్ వరకు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెవెల్స్ అనేటివి కనిపిస్తాయి. ఓకే, 15 మినిట్స్లో పెట్టాం అండ్ హై టు లో వరకు అయితే మనం ఫిబ్ అయితే వేసాం. ఫిబ్ వేసిన తర్వాత ఇక్కడ మనకి లెవెల్స్ అనేటివి ఉంటాయి. సో ఈ లెవెల్స్ని మనకి కీ ప్రైస్ లెవెల్స్ కింద మనకి యూజ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ లెవెల్స్ అనేది పెట్టుకుందాం. సో ఇక్కడ హారిజెంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా వీటిని ప్లేస్ చేద్దాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చి, సెకండ్ ఏ విధంగా లెవెల్స్ అనేటివి పెట్టాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ప్రతి లెవెల్ అనేది హై నుంచి లో వరకు లెవెల్స్ ఉన్నాయి కదా, అంటే 0.5, 0.6, 0.7 ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా అయితే హారిజెంటల్ లైన్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవి అంటే కీ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, కీ ప్రైజెస్ లెవెల్స్ అనమాట. ఇవి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. సో ఈ ఫిబ్ అయితే నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ అనేది కింద నుంచి వేయాలి. ఓకే, ఎక్కడి వరకు వెళ్ళింది, సో ఈ లో స్వింగ్ నుంచి ఈ హై స్వింగ్ వరకు వేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ లో స్వింగ్ నుంచి ఈ హై స్వింగ్ వరకు అయితే ఒక ఫిబ్ వేయాలి. ఇది 15 మినిట్స్లోనే. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనకి ఫిబ్ వేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ లో స్వింగ్ నుంచి ఈ హై స్వింగ్ వరకు ఈ విధంగా ఫిబ్ వేయండి. సో ఫిబ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ లెవెల్స్ని కూడా మనం హారిజెంటల్ లైన్స్ అయితే డ్రా చేద్దాం. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ లెవెల్స్ అనేటివి కూడా ఈ విధంగా కింద నుంచి వేసిన తర్వాత ఈ లెవెల్స్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం ఫిబ్ రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేటివి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా అయితే పెట్టండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇది తీసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫిబ్ అయితే తీసేసి లెవెల్స్ అనేటివి ఎంత బాగా యూజ్ అయినాయి అనేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, 5 మినిట్స్లో పెట్టండి. సో 5 మినిట్స్లో పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్స్ అనేటివి మనకి సో మ్యాక్సిమం 1 వీక్ వరకు కూడా మనకి వర్క్ అవుతాయి అనమాట. ఈ లెవెల్స్ మీరు కంప్లీట్గా ఇలా ఉంచేసుకున్నా సరే డైలీ చేంజ్ చేసుకో అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు నుంచి మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ అనేది ఈ హై స్వింగ్ ఉంటుంది కదా, సో ఈ లో స్వింగ్ నుంచి ఈ హై స్వింగ్కి మళ్ళీ అగైన్ మీరు ఫిబ్ అయితే వేసుకోవాలి. ఫిబ్ వేసిన తర్వాత లెవెల్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఎందుకంటే హై నుంచి మనం ఒక ఫిబ్ వేసాం కాబట్టి ఆ లెవెల్స్ అలా ఉంచేసి కింద నుంచి మళ్ళీ ఒక ఫిబ్ వేస్తే మనకి ఒక లెవెల్స్ అనేటివి వస్తాయి అనమాట. ఆ లెవెల్స్ అనేటివి ఈ విధంగా మనకి యూజ్ అయితే ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, ఎక్కడ ట్రేడ్ తీసుకోకూడదు అనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ వరకు వస్తుందో, ఈ లెవెల్స్ వచ్చినప్పుడు ఇది మనకి బేరిష్ చూపిస్తుందా బుల్లిష్ చూపిస్తుందా అనేసి మీరు గ్రహించాలి. ఓకే, బుల్లిష్ చూపిస్తే మనకి అప్ సైడ్ వెళ్తుంది నెక్స్ట్ లెవెల్ వరకు. ఓకే, నెక్స్ట్ లెవెల్ మీ టార్గెట్, ఇది కింద స్వింగ్ వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ ఉంటుంది, ఇది టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బేరిష్ చూపిస్తే ఇది మన స్టాప్ లాస్, ఇది మనకి ఈ లెవెల్ వరకు మనకు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఫిబొనాచి లెవెల్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్లో పెట్టండి టైం ఫ్రేమ్ అనేది.
కొంచెం ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విధంగా మూవ్ చేస్తే చార్ట్ని మనకు కనిపిస్తుంది అనమాట. సో హై నుంచి లో వరకు ఒక ఫిబ్ వేసినట్లయితే ఒక లెవెల్స్ వస్తాయి. లెవెల్స్ని హారిజెంటల్ లైన్ అయితే డ్రా చేయండి. అండ్ అగైన్ కింద నుంచి ఒక ఫిబ్ వేయండి. లో స్వింగ్ నుంచి ఇక్కడ హై వరకు ఎక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి పడుతుంది కదా మార్కెట్. సో లో స్వింగ్ నుంచి హై స్వింగ్ వరకు ఒక ఫిబ్ వేస్తే ఈ లెవెల్స్ అనేటివి వస్తాయి అనమాట. సో ఈ లెవెల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతాయి, ఎందుకంటే ఈ ఫిబొనాచి లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రో ట్రేడర్స్ అనేటి వాళ్ళు ఇలాంటి లెవెల్స్ని యూజ్ చేస్తారు కాబట్టి. ఓకే, మనం వీటిలో 15 మినిట్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రెండ్ ఐడెంటిఫై అయితే దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు, ఓకే, ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ట్రెండ్ ఐడెంటిఫై చేసుకోండి 15 మినిట్స్లో. ఓకే, అప్ ట్రెండా డౌన్ ట్రెండా, ఓకే, డౌన్ వెళ్తుందా మార్కెట్ అప్ వెళ్తుందని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు ఆప్షన్ చార్ట్లో అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు ట్రేడింగ్ అయితే చేసుకోగలరు. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్స్ ఇలా అయితే డ్రా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.